హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా హ్యాపీగా ఉండాలని ప్రతిరోజు నా మెడిటేషన్లో యూనివర్స్కి అయితే కన్వే చేస్తున్నానండి. ఖచ్చితంగా బిలీవ్ చేయండి, నమ్మండి, నమ్మకంతో ఉండండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా తొందరలోనే మీకు ఫుల్ఫిల్ అవుతాయి. మీరు కోరుకున్న ప్రతి దాన్ని కూడా యూనివర్స్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి. అందరూ కూడా నమ్మితేనే మనం అనుకున్నది సక్సెస్ఫుల్గా మనం సాధించగలుగుతామండి. అందుకే పదే పదే సార్లు చెప్తున్నాను, నమ్మండి. నమ్మకంతోనే మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు సాధించగలుగుతారు అనేది. మీరు మీ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి. రీడింగ్లో కూడా మీరు యూనివర్స్కి మీకు ఏం కావాలి అనుకుంటున్నారో దాన్ని యూనివర్స్కి కన్వే చేయండి. నేను కూడా మీ తరపు నుంచి యూనివర్స్కి ప్రతిదీ కూడా తెలియచేస్తాను. అలాగే మీరు కూడా యూనివర్స్కి ప్రతి దాన్ని కూడా కనెక్ట్ చేయండి. మీ నేమ్స్ చెప్పుకోండి. సో ఎవరైతే నాకు పర్సనల్గా మెసేజెస్ చేస్తున్నారో, ఎవరైతే నాకు కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మన కూల్ టారో టాక్స్ ఫ్యామిలీలోకి వస్తున్న న్యూ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. హార్ట్లీ వెల్కమ్ అండి. సో ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. మీకు కనుక రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. ఇన్ కేస్ మాకు రెజనేట్ అవ్వకపోయినా పర్వాలేదండి, మేము చూస్తాము అంటే ప్రతిదీ చూడొచ్చు. మీకు రెజనేట్ అయిన పాయింట్స్ ఏమైనా ఉంటే మీరు దాన్ని తీసుకోవచ్చండి. సో జనరల్ రీడింగ్ కాబట్టి మీరు ఏ టైంలోనైనా చూడొచ్చండి. ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. వాట్సాప్లో నన్ను అప్రోచ్ అయితే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. పర్సనల్ రీడింగ్స్ అన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ ఏనండి. పేమెంట్ అయిన సేమ్ డేలోనే మీకు రీడింగ్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే మీకు నుంచి ఇప్పుడు రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. మీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా మీరు యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. మీ నేమ్స్ చెప్పుకొని, మీ పార్ట్నర్ నేమ్స్ చెప్పుకొని, మీ నుంచి సపరేషన్ అయిన వాళ్ళు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నవాళ్ళు, అసలు మీ పక్కనే ఉంటున్నా కూడా మీకు అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలియలేని వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు రీడింగ్లో చక్కగా మీ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ మనకి ఎలాంటి మెసేజెస్ ఇస్తుంది అనేది మనం రీడింగ్ ద్వారా తెలుసుకుందామండి. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. సో ఇప్పుడైతే మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. మీ ఎనర్జీస్ అన్నిటిని వన్స్ అగైన్ నేను చెప్తున్నాను, మీ ఎనర్జీస్ అన్నిటిని మీ నేమ్స్ చెప్పుకొని చక్కగా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. సో యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి. యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. యూనివర్స్ అందరూ కూడా యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. బీయింగ్ కూల్డ్. ఎవరైతే సపరేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో మీ పార్ట్నర్ ఇప్పుడు ఈ టైంలో ఒకవేళ పక్కనే ఉన్నా కూడా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది మీకు తెలియలేకపోతే అసలు మీ పార్ట్నర్ విషయంలో ఏం జరుగుతుంది అనేది చూద్దామండి. యూనివర్స్ ఏం చెప్తుందంటే వాళ్ళు ఏదో చెయ్యాలి అనుకుంటున్నారు కానీ ప్రాపర్గా దాన్ని చేయలేకపోతున్నారు. అంటే అప్రోప్రియేట్ వేలో వెళ్ళిపోతున్నారు. అంటే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలని అనుకోవడం కానీ, లేదా మీ విషయంలో చేసిన దానికి గిల్ట్ ఫీల్ అవ్వడం కానీ, లేదా ఏదైనా కొత్తగా వాళ్ళు ఎలా అంటే మీ మీద బాగా ఎఫెక్షన్ చూపిస్తున్న టైంలో ఏదో సమ్ డీవియేషన్తో పక్కకి జరగడం. అంటే ఇప్పుడు నాకు మూడ్ లేదు, ఇప్పుడు నాకు టైం లేదు, లేకపోతే ఇప్పుడు నాకు నీ మీద ఇంట్రెస్ట్ లేదు, ఇట్లాంటి వర్డ్స్ అన్నీ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎలా ఉందంటేనంట వాళ్ళ లైఫ్లో ఏది కూడా కరెక్ట్గా జరగట్లేదట. అప్రోప్రియేట్ అంటే కరెక్ట్గా ఒక ప్రాపర్ వేలో ఏ డెసిషన్ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది. అంటే ప్రాపర్ వేలో వాళ్ళు డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్లీ నేచర్తో కూడా వాళ్ళు ఉండలేకపోతున్నారు. ఈ టైంలో వాళ్ళు ఏదో ఆలోచిస్తున్నారంట. ఒకటి వాళ్ళలో గిల్ట్ ఫీల్ అయితే వస్తుంది కొన్ని విషయాలకి అని చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే నాట్ కంఫర్టబుల్. ఎలా అంటే ఏ విషయానికి కూడా మీతో
కాంపిటీషన్గా పెట్టుకోవడం కానీ, లేదా ఇతరులతో వాళ్ళ లైఫ్ అలా ఉంది, నా లైఫ్ ఇలా ఉంది అని అనుకోవడం కానీ, ఇట్లాంటిది కూడా వాళ్ళు ఇప్పుడు చేయలేకపోతున్నారు. సమ్టైమ్స్ అంటే పాస్ట్లో వాళ్ళు పక్క వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నేను హ్యాపీగా లేను, ఇట్లాంటివి మీ ముందు అనటం కానీ, లేదా మిమ్మల్ని కొంచెం తక్కువ చేయటం కానీ, లేదా మిమ్మల్ని ఏదైనా మనసు బాధ పెట్టినట్లు మాట్లాడటం కానీ, ఇట్లాంటివన్నీ చేశారు. ఇప్పుడు సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఎవరైతే ఉన్నారో, లేదు ఎవరైతే పక్కనే ఉంటున్నా కూడా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మీకు అర్థం కాక, మీతో ఏమి సరిగా మాట్లాడలేని వాళ్ళు, మీతో అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు అర్థం కాని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ పాయింట్స్ అయితే రెజనేట్ అవుతాయి గైస్. ఇన్ కేస్ మీకు కనుక రెజనేట్ అయినట్టు అనిపిస్తే నాకు కామెంట్లో తెలియచేయండి. అట్లా వాళ్ళ ఆలోచన అయితే ఆ విధంగా ఉందంట. అంటే ఏది కూడా సరిగా డెసిషన్స్ తీసుకోలేకపోతున్నా, ఒక ప్రాపర్ వేలో ఏ పని చేయలేకపోతున్నారు. నెక్స్ట్ ఎలా ఉందంటే, ఏ విషయంలో కూడా ఇన్నాళ్ళు ఇతరులతో కంపేర్ చేసుకున్నాను, ఇప్పుడు ఎవరితోనూ కూడా కంపేర్ కూడా చేసుకోబుద్ధి అవ్వట్లేదు నాకు అన్నట్లు. ఈ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్లో ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా చేంజ్ అయితే బాగున్ను అన్నట్లు. అంటే మిమ్మల్ని వదిలి వెళ్ళటం కానీ, మీతో కాంటాక్ట్లో లేకపోవడం కానీ, లేకపోతే వాళ్ళు ఏదో ఒక సమ్ రీజన్తో కోరుకున్న పలానాది కావాలి అనుకొని కోరుకొని వెళ్ళారు కదా, అది దొరకకపోవడం కానీ, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ అయితే నాకు బాగున్ను అన్నట్లు చూస్తున్నారంట. ఇంకా ఎలా ఉందంటే సిచ్యువేషన్స్, ఏదో కొత్తగా ఇంకా చెయ్యాలి నా మనసు కోరుకుంటుంది మీతో. అంటే ఎలా అంటే లైక్ మీకు ఏదైనా చెప్పాలి అనుకోవడం కానీ, మీ వలన ఇంతగా నేను బాధపడుతున్నాను, నీకోసం ఆలోచిస్తున్నాను, ఇది ఎవరైనా అంటే న్యూగా రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళకి కూడా ఇది రెజనేట్ అవుతుంది గైస్. సో ఎవరు ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి రెజనేట్ అయితే నాకు కామెంట్లో తెలియచేయండి. న్యూగా ఎనర్జీస్ ఎలా అంటే, నీ వల్ల నేను ఇంత బాధపడుతున్నాను అంటే, సపరేషన్లో ఉన్నా నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నా వాళ్ళకైతే పెయిన్ అనేది ఉంది. వాళ్ళు అంటే ఒక హ్యాపీ మూమెంట్లో మిమ్మల్ని దూరం చేసుకుని ఉండొచ్చు, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్స్ కదా మనం చూస్తున్నాం గైస్. సో ప్రజెంట్ వాళ్ళు ఒక ప్రాపర్ వేలో ఏ డెసిషను తీసుకోలేకపోతున్నారంట. అంటే వాళ్ళ లైఫ్ గురించి కానీ, వాళ్ళ కెరియర్ గురించి కానీ అవన్నీ దెబ్బలు పడుతున్నాయి, నాకు ఏది అవ్వట్లేదు, ఇతరులతో కాంపిటీషన్ కూడా మానేసుకున్నాను నేను అని అనుకుంటున్నారంట. ఈ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కకు జరిగితే బాగున్ను, అవన్నీ చేంజ్ అయిపోతే బాగున్ను అని కూడా ఉందంట. ఇంకా ఎలా ఉందంటే, కొత్తగా ఏదైనా ట్రై చేయాలి, నేను పర్ఫెక్ట్ అవ్వాలి, నేను తప్పు చేశానేమో, ఇప్పటికీ నా తప్పు నా మనసు, నా సోల్ నాకు ఏదో చెడు జరుగుతుంది అనేది చెప్తుంది అన్నట్లు వాళ్ళు లోపల ఇన్నర్ ఫీల్ అయితే ఉందంట, బయటికి మాత్రం కనిపించట్లేదంట. ఇంకా ఎలా ఉందంటే, నేను నిన్ను చీట్ చేశానేమో అన్న గిల్ట్ ఫీల్ కూడా. అంటే మీకు అబద్ధం చెప్పడం కానీ, లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, అంటే వాళ్ళ సరౌండింగ్స్లో జరిగే సిచ్యువేషన్స్ వల్ల కానీ, లేదా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళని ఎవరి వల్ల అయినా కూడా వాళ్ళు సఫర్ అవ్వడం, దాని వలన వాళ్ళు కొంత ఏంటంటే మీకు ఏదైనా అబద్ధాలు చెప్పడం, మిమ్మల్ని దూరం చేసుకోవడం, ఇట్లాంటివన్నీ ఏదైతే చేశారో దానికి వాళ్ళ మనసులో తప్పుగా అంటే చీట్ చేయాల్సి వచ్చింది, నేను వాళ్ళతో అబద్ధం చెప్పాల్సి వచ్చింది, వాళ్ళని మోసం నా పార్ట్నర్ని నేను మోసం చేయాల్సి వచ్చింది అనే ఒక సిచ్యువేషన్ని కూడా ఇప్పుడు అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, మీతో అబద్ధం చెప్పి వెళ్ళిపోతే వాళ్ళ లైఫ్ ఏదో కొంచెం ముందుకెళ్తుంది, లేకపోతే వాళ్ళు కోరుకున్నట్టు వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేయొచ్చు, ఏదో వాళ్ళు ఏంటంటే ఒక ఆలోచనతో, అంటే ఏదో ఒక ఆశించి వాళ్ళు మీ నుంచి సపరేషన్కి వెళ్ళటం కానీ, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్కి వెళ్ళటం కానీ ఇట్లాంటివి అయితే చేస్తున్నాము. కానీ అనుకున్నంతగా నేను ఇక్కడ మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను, నేను ఏది చేస్తున్నానో కూడా నాకు తెలియట్లేదు, ఒక ప్రాపర్ వేలో నా లైఫ్ ఇప్పుడు వెళ్ళట్లేదు అన్నట్లు వాళ్ళు రియలైజ్ అవుతున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది. అంటే సమ్ పీపుల్ వాళ్ళ మనసులో ఇలాంటి ఆలోచనలు అయితే స్టార్ట్ అయ్యాయి, ఇట్లాంటి పెయిన్ అనేది వాళ్ళకి వస్తుంది అనేది తెలుస్తుంది, అంటే మీ వాల్యూ తెలుస్తుంది అనేది యూనివర్స్ చెప్తుంది. ఇంకా యాంగ్జైటీగా కూడా ఫీల్ అయిపోతున్నారంట. అంటే దేన్ని కూడా టెన్షన్గా ఉండటం. అంటే ఒక్క విషయం ఏంటంటే,
మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళారు. వాళ్ళకి తెలుసు మిమ్మల్ని చీట్ చేశాము, మిమ్మల్ని మోసం చేశాము, మీతో అబద్ధాలు చెప్పాము, మిమ్మల్ని సాటిస్ఫై చేయలేదు, మీకు ఏది కూడా ప్రామిసెస్ చేయలేదు, లేకపోతే మీరు కమిట్మెంట్ అడిగినప్పుడు మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు, ఇప్పుడు మూడ్ లేదనో, ఇప్పుడు టైం లేదనో, లేకపోతే ఇప్పుడు నాకు అలాంటి ఒపీనియన్స్ లేవనో, ఇట్లా ఏదో మాట దాటేస్తూ, లేకపోతే నేను బిజీగా ఉన్నాను, ఇట్లా ఏదో మాట దాటేస్తూ ఆ విషయాన్ని అక్కడితో వదిలేసేసి వాళ్ళు ఇంకా ఏదో చెయ్యాలి అని వెళ్ళారు. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో నేను ఇతరులకు కాంపిటీషన్ ఇచ్చే విధంగా లేను, నేను నా లైఫ్నే నేను సరిదిద్దుకోలేకపోతున్నాను, నేను బాధపడుతున్నాను, నేను అబద్ధాలు చెప్పినందుకు, నా పార్ట్నర్కి నేను ఏదైతే చేయకూడదో అది చేసినందుకు, వాళ్ళని ఏదైతే బాధ పెట్టకూడదో అది బాధ పెట్టినందుకు ఒక్కొక్కసారి ఏంటంటే ఉలిక్కి పడుతున్నారు అని చెప్పొచ్చు. అంటే ఏ చిన్నది చప్పుడైనా కూడా వాళ్ళకి భయం కానీ, వాళ్ళకి బెంగ కానీ, ఒకలాంటి టెన్షన్ అనమాట, యాంగ్జైటీ. నా లైఫ్లో ఇంకేం జరుగుతుందో, ఇప్పటికే మంచిగా ఏమీ జరగట్లేదు, ఇంకేం జరుగుతుందో, బీయింగ్ ఏ విక్టిమ్, నేనే తప్పు చేశాను అని అయితే ఫుల్గా రియలైజ్ అవుతున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది. అంటే ఈ టెన్షను, ఈ భయము, ఈ ఆందోళన ఇదంతా ఏం చేస్తుందంటే వాళ్ళలో నువ్వు తప్పు చేసావని వాళ్ళ ఆత్మ పదే పదే చెప్తుందంట. సో అది చెప్పినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎస్ ప్రాపర్ వెల్, అంటే కొన్నిసార్లు వాళ్ళు చీట్ చేసుకున్నా ఏం కాదు, నేనేం చేయలేదు, నేను నా పరంగా నేను ముందుకు వెళ్ళిపోయాను అని చెప్పినా వాళ్ళ మనసు అయితే ఏదైతే ఉంటుందో ఆత్మ ఒక్కొక్కసారి మనకి ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్తుంది కదా గైస్. అట్లానేనండి ఇది అలా వాళ్ళకి జరిగిపోతుందంట. వాళ్ళకి అలా చెప్తుంది, నువ్వు తప్పు చేసావు, నువ్వే ఇక్కడ దోషివి, నువ్వే నీ చేతులారా నీ లైఫ్ని నువ్వు నిన్ను ప్రేమించే పర్సన్ని నువ్వు దూరం చేసుకున్నావు అన్నట్లు వాళ్ళ ఆత్మ పదే పదే చెప్తుందంట. సో దాంతో వాళ్ళకి యాంగ్జైటీ వస్తుంది, వాళ్ళు భయం గురి అవుతున్నారు, ఆందోళన పడుతున్నారు. ఇంకా ఎట్లా ఉందంటే బయటికి ఎంతైనా నటించవచ్చు, బయటికి ఎలా అయినా ఉండొచ్చు, నాకేమీ లేదు, నేను బాగున్నాను, నేను నిర్భయంగా ఉన్నానని, కానీ ఇన్నర్గా వాళ్ళ ఫీల్ అయితే ఈ విధంగా ఉంది అనేది యూనివర్స్ చెప్తుంది గైస్. సో ఇంకెలా చెప్తుందంటే ఫేటెడ్ బి అలోన్, నేను నా తలరా తింటేనేమో, ఇచ్చిన దాన్ని భగవంతుడు ఇచ్చిన దాన్ని నేను తోసిపుచ్చుకున్నాను, నేను ఇప్పుడు ఒంటరిగా ఉండిపోవాల్సి వస్తుందేమో, ఎవరినైతే నమ్మి నేను ముందుగా అడిగేశానో వాళ్ళు నాకు కరెక్ట్ వేలో నాకు రెస్పాండ్ అవ్వట్లేదు, నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను మోసం చేశానేమో, నేను అనవసరంగా వాళ్ళని బాధ పెట్టానేమో, ఇంకా నా తలరాతలో ఒంటరితనం మిగిలిపోతుందేమో అనే భయంతోనంట వాళ్ళే ఒకలాగా ఎలోన్గా కూర్చోవడం, లేకపోతే ఎవరితో వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోకపోవడం, బాధపడుతూ ఉండడం, భయపడుతూ ఉండడం, ఆందోళన పడుతూ ఉండడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి వాళ్ళకి. ఇదంతా బయటికి కనిపించదు, ఇదంతా మానసికంగా లోపల జరుగుతుంది అనేది, లోపల ఒక ప్రళయమే జరుగుతుంది అనేది యూనివర్స్ చెప్తుంది గైస్. సో ఇంకా ఎలా ఉందంటే వాళ్ళని వాళ్ళు ఇచ్చి నా క్యారెక్టరే బ్యాడ్, అసలు నాకు దేని మీద నమ్మకం లేదు, నేను ఎంతో వాల్యూ ఇచ్చిన లవ్ని కానీ ఎమోషనల్ బాండింగ్ని కానీ నేను వదులుకోవాల్సి వచ్చింది. సమ్ పీపుల్ అంటే కొంతమంది వ్యక్తులు, వాళ్ళ ఫ్రెండ్స్ అయినా అయి ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయి ఉండొచ్చు, కలీగ్స్ అయినా అయి ఉండొచ్చు, ఎవరైనా ఇలాంటి వాళ్ళ మాటలు విని నా లైఫ్ని నేను చేతులారా పాడు చేసుకున్నానేమో, నా పార్ట్నర్ని నేను నిందల పాలు చేశానేమో, వాళ్ళు ఇచ్చే టైంని నేను ఉపయోగించుకోలేదు, వాళ్ళు ఏం చెప్తున్నా కూడా అబద్ధం లాగా, వాళ్ళు ఏం చెప్తున్నా కూడా నన్ను తప్పుగా మాట్లాడుతున్నట్లు నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను, నాకు ఇదంతా జరగవలసిందే, ఇప్పుడు నేను ఒంటరితనం తప్ప ఎవరైతే నన్ను ఇలాగా ప్రేరేపించి ఇలా మాటలతోని నీ పార్ట్నర్ నుంచి దూరం చేశారో, నా పార్ట్నర్ నుంచి నన్ను దూరం చేశారో ఆ వ్యక్తులు కూడా నాకు ఎలాంటి గౌరవం కానీ ఎలాంటి రెస్పెక్ట్ కానీ ఇవ్వట్లేదు, ఈ టైంలో నేను అసలు ప్రాపర్గా ఉండలేకపోతున్నాను, వాళ్ళు కూడా నన్ను వదిలేశారు, ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. ఇదంతా ఎవరంటే వాళ్ళ వ్యక్తిత్వం మీదే, అంటే వాళ్ళే ఇప్పుడు తప్పు పట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, అట్లాంటి సిచ్యువేషన్ అనమాట. ఇచ్చి నా వల్లే ఇదంతా జరిగింది కదా అన్నట్లు వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళే తప్పు పట్టుకుంటున్నారట. సో తొందరలోనే మళ్ళీ నా ప్రేమ చిగురిస్తే బాగున్ను, తొందరలోనే నా ఎమోషనల్ బాండింగ్ నేను కరెక్ట్ చేసుకుంటే బాగున్ను, నేను కోరుకున్నది ఏదైతే ఉందో అది తొందరలోనే నాకు దక్కితే బాగున్ను అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉంది అనేది యూనివర్స్ చెప్తుంది గైస్. సో వాళ్ళు అయితే అట్లా ఆలోచిస్తున్నారట. మిస్టేక్ ఎలా అంటే ఇంకా
ఏది ఏ పనైనా చేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, జాబ్కి వెళ్తూ ఉంటారు. కానీ పాస్ట్లో మీరు ఏవైతే మాటలు చెప్పారో, ఏవైతే వాళ్ళతో మీరు ముచ్చట్లు చెప్పారో, ఏవైతే మీ ఇద్దరి మధ్య జరిగినాయో ఆ ఇన్సిడెంట్స్ వాళ్ళకి మాటి మాటికి కనిపిస్తూ ఉంటాయి, కళ్ళ ముందు కనిపిస్తున్నాయంట. సో ఎలా ఉందంటే అసలు ఆ పాస్ట్ ఏదైతే లైఫ్ ఉందో దాని దగ్గరే నేను స్టక్ అయిపోయాను. నేను అనవసరమైన బ్లండర్ పెద్ద మిస్టేక్స్ అన్నీ నేను నా చేతులారా నా లైఫ్ మీద నేనే చేసుకున్నాను అన్నట్లు వాళ్ళకైతే అనిపిస్తుందంట. కానీ ఏం చెయ్యాలి, న్యూ జర్నీ ఎలా చెప్పాలి, మళ్ళీ న్యూగా నేను ఎలా నా లైఫ్ని నేను బిగిన్ చెయ్యాలి, నాకేమీ అర్థం కావట్లేదు. ఇంతలాగా నేను చీప్ క్యారెక్టర్ లాగా నేను దిగజారిపోయాను. అందరూ కూడా ఇంకా ఎలా అనిపిస్తుందంటే అందరూ కూడా ఎవరి మాటలు అయితే నమ్మారు ఈ పర్సన్స్, ఫ్రెండ్స్ అని కానీ, రిలేటివ్స్ అని కానీ, కొలీగ్స్ అని కానీ, ఎవరి మాటలు అయితే నమ్మి వాళ్ళ సోల్మేట్ని వాళ్ళు దూరం చేసుకున్నారో అట్లాంటి వ్యక్తులు అందరూ కూడా ఫస్ట్ నాకు చెప్పడం అయితే నాలాగే నా మేలు కోరి మాట్లాడినట్టు మాట్లాడారు. నన్ను నా పార్ట్నర్ నుంచి దూరం చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ నిజస్వరూపాలు, వాళ్ళ ఏదైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో కానీ వాళ్ళ నిజస్వరూపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటపడుతున్నాయి. ఈ వ్యక్తులు ఎవ్వరూ కూడా నిజానికి నా లాంటి పరిస్థితులు కాదు, నా లాంటి ఆలోచన కాదు, నన్ను మోసం చేశారేమో, నేను చీటింగ్కి గురైపోయాను అంటే వాళ్ళ లైఫ్ ఎవరి మాటలు అయితే చెప్పుడు మాటలు విని ఈ పర్సన్ అటు వెళ్ళారో అంటే కొంతమంది విషయంలో ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో అంటే వేరే అంటే రిలేషన్షిప్లోకి వెళ్ళటం ఇట్లాంటివి. కొంతమంది విషయంలో ఫ్రెండ్స్గా వచ్చి నీ పార్ట్నర్ మంచి వాళ్ళు కాదు, నిన్ను వాళ్ళతో ఉండటం వల్ల నీకు మనశ్శాంతి ఉండట్లేదు, వాళ్ళతో ఉండటం వల్ల ఇంకా నీకు గ్రోత్ ఉండదు, నీకు ఫైనాన్షియల్ స్టేటస్ పెరగదు, ఇట్లాంటివి చెప్పడం. ఇలా ఫ్రెండ్స్ లాగొచ్చి, రిలేటివ్స్ లాగొచ్చి, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ లాగొచ్చి ఇట్లాగనమాట. సో వీళ్ళు కూడా నన్ను చీట్ చేశారు, వీళ్ళని నమ్మి నేను నా సోల్మేట్ని నేను దూరం చేసుకున్నాను అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉంటుందంటే వీళ్ళెవ్వరూ కూడా అసలు నేను అనుకున్నంత జెన్యూన్ పర్సన్ కాదు, నేను ఏదైతే ఆలోచిస్తున్నానో అట్లాంటి వ్యక్తులు కాదు అన్నట్లు ఆలోచించుకుంటారంట. ఇంకా కంపేర్ చేసుకుంటున్నారట. ఇప్పుడు నా పాస్ట్ లైఫ్ ఎలా ఉండేది, హ్యాపీగా నేను నా పార్ట్నర్తో నా సోల్మేట్తో నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఎందుకు ఇందంతా జరుగుతుంది, అసలు ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ నేను నా చేతులారా నేనే చేసుకున్నాను అనేది కంపేర్ చేసుకుంటున్నారంట. ఇంకా మీ మధ్య ఏదైతే మాటలు కానీ ఏదైతే బాండింగ్ ఉందో, ఏదైతే పాస్ట్లో జరిగిందో వాటన్నిటికీ కూడా టూ అటాచ్డ్. ఆ విషయాలకన్నిటికీ ఇప్పుడు మనసు అయితే హత్తుకుపోయి ఉంది మనసుకి. అది అంటే వాటి నుంచి పదే వాటిని గుర్తు చేసుకోవటం, పలానా టైంలో పలానాగలాగా జరిగింది, అంటే మీరు లేని సమయంలో మీ విలువ అనేది వాళ్ళకి, మీ వాల్యూ అనేది అసలు ఇండెసిషన్స్ అంటే ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అసలు మా లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఒక ప్రాపర్ వేలో ఆలోచించుకోలేకుండా అసలు ఈ లైఫ్ నాకు వద్దు, నేను ఎవరినైతే నమ్మానో వాళ్ళ చేతిలో నేను మోసపోయాను, నన్ను నమ్మిన వ్యక్తిని నేను మోసం చేశాను, అసలు నాకు ఎందుకు ఈ లైఫ్, ఇట్లాంటి సిచ్యువేషన్స్ నేను ఇంకా ఫేస్ చేయలేను. సో ఇట్లాగా అని ఇండెసిషన్స్లో అంటే రాంగ్ డెసిషన్స్ అన్నీ తీసుకునేలాగా కూడా వాళ్ళ మనసు అంతా కూడా వాళ్ళని ప్రేరేపిస్తుందంట. అంటే మీకు ఏదైతే చేశారో, మీ మధ్య ఏదైతే జరిగిందో దానిని ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. అంటే సమ్ పీపుల్ విషయంలో, అందరి విషయంలో కాదండి, కొంతమంది విషయంలో దాని తాలూకా ఇంపాక్ట్ పడుతుంది వాళ్ళ లైఫ్ మీద అనేది యూనివర్స్ అయితే చెప్తుంది మనకి. సో ఈ టైంలో నేనేం చేయాలి, నేను ఇంకా మారాలి, నా లైఫ్ ఏంటి అనే సిచ్యువేషన్లో ఆలోచిస్తున్నారట వాళ్ళు. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను గైస్. అర్థమైన వాళ్ళు, నచ్చిన వాళ్ళు కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రీడింగ్ ఎట్లా ఉంది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.